ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయం తెలుసుకుంది. ఏ శాఖల విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఏ శాఖలపై అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయంపై సీఎం చంద్రబాబు ఆర్జీఎఫ్ ద్వారా, అదేవిధంగా ఐవీఆర్ఎఫ్ ఫోన్ కాల్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని శాఖలపై 90% మంది, మరికొన్ని శాఖలపై 80% ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. ఇటీవల వాటిలో ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ, అదేవిధంగా నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ముందు వరుసలో ఉన్నాయి. పట్టణాభివృద్ధి శాఖలో 80% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక జలవనరుల శాఖపై రైతుల్లో 70% మంది సంతృప్తి వ్యక్తం అయింది. ఇక సంక్షేమ శాఖకు సంబంధించి ఏకంగా 75 నుంచి 80% మధ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రభుత్వానికి నివేదికలు అదేవిధంగా సమాచారం అందింది. రెండు శాఖల విషయంలో మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నది ప్రభుత్వానికి అందిన సమాచారం. వీటిలో ఒకటి హోంశాఖ, 2 రెవెన్యూ శాఖ. ఈ రెండు శాఖలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. కాబట్టి శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చే శాఖగా హోంశాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖ రెవెన్యూ. కానీ ఈ రెండు శాఖల విషయంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నది తాజాగా ప్రభుత్వానికి అందిన సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వంటివి ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైకోర్టు కూడా పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేవలం 40 నుంచి 45% మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇక రెవెన్యూ శాఖ విషయంలో రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారి భూములు కుదవపెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రెండు శాఖల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అన్నది వాస్తవం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు సంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పదే మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. మరి ముందు ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.